కడప జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కడప నగర సమీపంలోని దేవుని కడప చెరువు వద్ద పెద్ద ఎత్తున క్రేన్ల సహాయంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక చిన్న పిల్లలతో పాటు మద్యం సేవించిన వ్యక్తులను చెరువు ప్రాణం వద్దకు రానివ్వకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటిస్తున్నామంటున్న కడప కమాండ్ కంట్రోల్ సిఐ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే కడపలోని దేవుని కడప చెరువుకు పూర్తిగా తరలి వస్తున్నటువంటి నేపథ్యం, పెద్ద ఎత్తున భక్తులు కూడా నిమజ్జనానికి తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ పర్యవేక్షణలోనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. టౌన్కి సంబంధించినటువంటి సిఐ గారు మన వద్ద ఉన్నారు. సార్, ఏ విధంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది? ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొనబోతా ఉన్నారు? ఇప్పుడు మా జిల్లా శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు గతంలో ఎప్పుడు లేని విధంగా మా పాత కడప చెరువు గట్టు మీద 4 భాగాలుగా విడదీసి 4 క్రైన్స్ అరేంజ్ చేసి బ్యారికేడ్స్ అన్నీ అరేంజ్ చేయడం జరిగినది. తర్వాత ఫిషరింగ్ డిపార్ట్మెంటు, ఫైరు, మన రెవెన్యూ, శానిటైజరు, టూరిజం వాళ్ళతో అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పోలీస్ బందోబస్తు నిర్వహిస్తూ అందరి డిపార్ట్మెంట్ సహకారంతో ఒక క్రైన్స్ అన్ని పెట్టి నిమజ్జనం చేయడం జరుగుతుంది. పూర్తిగా ఎటువంటి నిబంధనలు ఇక్కడ ఏర్పాటు చేశారు? ఎన్ని విగ్రహాలు ఇవాళ నిమజ్జనానికి రాబోతున్నాయని మీకు ఏదైనా సమాచారం దానికి సంబంధించిందా? ఈరోజు టోటల్గా జిల్లా వైడు 2000 చిల్లర 2300 అట్లా ఉన్నాయి జిల్లా వైడు. కానీ మన కడప టౌన్ వరకు వచ్చేసి ఈ ప్లేస్కు దేవుని కడప చెరువు కట్ట మీదకి ఒక 400 విగ్రహాలు ఈరోజు నిమజ్జనము కావడానికి అవకాశం ఉన్నది. దానికి తగినట్టు మేము భారీ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో లైటింగ్ అరేంజ్మెంటు, పబ్లిక్ సిస్టమ్ అరేంజ్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు అందరి సహాయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నిమజ్జనం జరుపుకుంటాం. పూర్తిగా కూడా ఎవరు చిన్నపిల్లలతో పాటు మద్యం సేవించినటువంటి అభ్యర్థులను ఎవరిని కూడా ఇక్కడికి అలో చేయకుండా పూర్తి బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు పోలీసు అధికారులు. ఇప్పటికే వీరపనాయనపల్లె మండలానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక 2 గల్లంతై మృతి చెందడం కూడా కడప జిల్లాలో కొద్దిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పి భావించవచ్చు. కెమెరా పర్సన్ రంగాతో యూసఫ్, అమ్మా న్యూస్, కడప నుండి.